హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, శుభోదయం. మరొక కథతో మీ ముందుకు వచ్చాను. ఒకానొక కాలంలో ఒక అడవి వాతావరణంలో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటున్న ఒక కుందేళ్ల గుంపుపై ఒక తోడేళ్ల గుంపు దాడి చేసింది. ప్రాణభయంతో కుందేళ్లన్నీ చెల్లా చెదురై పరిగెడుతున్నాయి. పాపం ఇదే తరుణం లోపల ఒక చిన్న కుందేలు ఒక ముళ్ళ పొదలో చిక్కుకుంది. అయితే ఆ కుందేలును చూసిన ఒక తోడేలు ఆ కుందేలును తీసుకొని తమ ఇంటికి తీసుకెళ్ళి ఒక బోన్లో పెట్టి పాపం ఆ కుందేలుకు కావాల్సిన క్యారెట్లు, క్యాబేజీ కానీ ఆకుకూరలు కానీ రోజు వాటికి పెడుతూ ఆ కుందేలు పాపం ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ఆ తోడేలు. సాయంకాలం వేళ ఆ కుందేలును బయటికి తీసి దాని మెడలో ఒక బెల్ట్ కట్టి దానికి ఒక చైన్ వేసి తనతో పాటు షికారుకు కూడా తీసుకెళ్తుంది. ఇలా వారం రోజులు గడిచాయి. ఒకరోజు ఆ కుందేలు ఆ తోడేలుని అడిగింది, ఎందుకు నా మీద ఇంత ప్రేమ చూపెడుతున్నావు అంటే, నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను చూస్తుంటే ఆ బాధలన్నీ నేను మర్చిపోతాను. నేను తోడేలు అన్న విషయం కూడా నీ స్నేహంలో మర్చిపోయి నేను మాంసాహారం పనిచేసి నీ స్నేహంలో నేను ఆనందంగా ఉన్నాను తెలుసా. మరి నాకు ఈ బెల్ట్ ఈ చైన్ ఎందుకు వేసావని అడుగుతుంది. అయ్యో, నువ్వు తప్పిపోతే నీ స్నేహాన్ని నేను కోల్పోతే నేను బ్రతకలేను, అందుకే నేను నీకు ఈ చైన్ వేశాను అంటే ఆ కుందేలు అప్పుడు అంటుంది కదా, నీ స్నేహం నన్ను తల్లిదండ్రులను కూడా మరిపించింది. నాకు ఈ చైను ఈ బెల్ట్ అవసరం లేదు, నేను ఎటు వెళ్ళను, నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇది తీసేయవా అని అడగగానే నిజంగా ఆ తోడేలు కూడా ఎంతో సంతోషించి ఆ కుందేలు మెడలో ఉన్న ఆ చైను అవన్నీ తీసేసింది. ఈ తోడేలు రోజు ఆహ్లాదంగా వాటికి కావాల్సినవన్నీ తింటూ చాలా ప్రేమగా ఉండేవి. అయితే ఒకానొక రోజు కుందేలుకు తోడేలు ఏం చెప్పిందంటే, కుందేలు నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, దానికి మా ఇంట్లో వాళ్ళను కూడా నేను ఒప్పించాను. ఇక నీ అనుమతి వస్తే ప్రపంచంలో నా అంత సంతోషంగా ఉండేవాడు ఎవడు లేడు, ఆలోచన చేసుకో అని అనగానే కుందేలు కూడా ఒక నిమిషం ఆలోచించి, నిజంగా నా తల్లిదండ్రులు కూడా నాపై ఇంత ప్రేమను చూపించలేదు, ఈ తోడేలు చూపిస్తున్న ప్రేమను చూస్తే నిజంగా నేను ప్రపంచాన్ని మర్చిపోతున్నాను, ఏం చెయ్యాలా అని ఒక నిమిషం ఆలోచించి, సరే నేను కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాను, కాకపోతే మా తల్లిదండ్రులను కూడా ఈ పెళ్లికి పిలవవచ్చునా అని ఆ కుందేలు అమాయకంగా తోడేలుని అడగగానే, అయ్యో, నా మనసులో ఉన్న మాట నువ్వే చెప్పావు, నేను రేపు పెళ్లి పత్రికలు అచ్చు చేపిస్తాను, నేను అడవిలో ఉన్న సింహానికి, పులికి, మా తోడేలు బంధువులందరికీ, అన్ని జంతువులకు నేను పెళ్లి పత్రికలు ఇస్తాను, నువ్వు వెళ్ళి మీ కుటుంబంలో ఉన్న మీ కుందేలకు కానీ, జింకలకు కానీ, లేర్లకు కానీ నువ్వు కూడా పత్రికలు ఇచ్చిరా, మనం శుక్రవారం రోజు పెళ్లి చేసుకుందాం అని చెప్పగానే కుందేలు నిజంగా ఎంతో సంతోషిస్తుంది. అన్నట్టుగానే ఈ రోజు గడిచిపోతుంది, రేపు రానే వస్తుంది. తోడేలు పెళ్లి పత్రికలు తీసుకొని వచ్చి ఆ కుందేలుకి ఇచ్చి, నువ్వు వెళ్ళి మీ బంధువులకి ఇవ్వు, నేను పులికి, సింహానికి అందరికి ఇచ్చేస్తాను అని చెప్పగానే కుందేలు ఆనందంగా పెళ్లి పత్రికలు తీసుకొని తన ఇంటికి వెళ్తుంది. జరిగిన కథ మొత్తం చెప్తుంది, కానీ కుందేలు వల్ల తల్లిదండ్రులు ఆ విషయాన్ని నమ్మరు. ఎందుకంటే కుందేలు తోడేలుని పెళ్లి చేసుకోవడం ఏంటి, ఓ కుందేలు, నువ్వు చిన్నదానివి, నీకు ఇంకా మెదడు ఎదగలేదు, నీకు తెలివి లేదు, కుందేలు ఎక్కడన్నా తోడేలుని పెళ్లి చేసుకుంటుందా, వద్దు వద్దు అని ఎంత చెప్పినా కానీ ఆ కుందేలు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ బంధువర్గాన్ని కూడా కొంత నమ్మించి, అలా కాదు, ఇలా చాలా మంచి వాళ్ళు మాంసం కూడా పనిచేశారు, మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి అని పెళ్లి పత్రికలు ఇచ్చి వెళ్తుంది. పెళ్లి పత్రికలతో పాటు తోడేలు ఇచ్చిన బంగారు నగలను కూడా తమ తల్లిదండ్రులతో పాటు తమ బంధువులకు, దగ్గర వాళ్లకు అందజేసి, ఇవన్నీ మీకు మా తోడేలు బావ పంపించాడు, మీరు పెళ్లికి వచ్చేటప్పుడు తప్పకుండా ఈ నగలను ధరించి రావాలని చెప్పి వెళ్ళిపోతుంది. తిరిగి తోడేలు ఇంటికి కుందేలు రాగానే తోడేలు ఎంతో సంతోషిస్తుంది. ఏమైంది, మీ వాళ్ళందరూ వస్తున్నారా అనగానే, శుక్రవారం రోజు ఉదయం మా వాళ్ళు అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు, అందరినీ నేను నయానో భయానో ప్రేమతో అంటే ఒప్పించాను అని చెప్పి ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారు. అనుకున్నట్టుగానే శుక్రవారం రానే వచ్చింది. పెళ్లి హడావిడి అంతా మామూలుగా జరుగుతుంది. భయంగా కుందేలుకు సంబంధించిన బంధువర్గం అంతా తోడేలు వాళ్ళ ఇంటికి వచ్చింది. పెళ్లి సమయం అయింది, కానీ ఎక్కడ పురోహితులు లేడు, బంధువర్గం అంతా కనబడడం లేదు. ఈ కుందేలు పిల్ల ఈ తమ బంధువులందరినీ ఒక రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చుండబెట్టింది. ఎక్కడన్నా కుందేలు తోడేలుని పెళ్లి చేసుకుంటుందా? నమ్మశక్యంగా ఉందా? మీరే చెప్పండి. ముందుగా తోడేలు వాళ్ళ బంధువర్గం అన్నట్టు ఇంటి చుట్టూ
ఒక వలను వేస్తారు. అనుకున్న సమయం రానే వచ్చింది. తనకు కావలసిన తిండి అయిన కుందేలును తనకు నచ్చినట్టు క్యారెట్లు, ఆకుకూరలు, క్యాబేజీ లాంటి తిను పదార్థాలు పెంచి పుష్టిగా తయారు చేసి తన ఆహారానికి సిద్ధం చేసుకుంది తోడేలు. మిత్రులారా, ఒక విషయం గమనించండి. ఈనాటి కాలంలో ప్రేమలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. తల్లిదండ్రులు చూసిన సంబంధాలను కాదని పై మెరుగులతో ప్రేమపూర్వకంగా మోసం చేసే కబంధ హస్తాల్లో చాలామంది అబ్బాయిలు చిక్కుతున్నారు, అమ్మాయిలు చిక్కుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ తోడేలు కుందేలును ప్రేమించదు, పెళ్లి చేసుకోదు. అదేవిధంగా కపట నాటకంలో మోసపోతున్న ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ నేను ఒక మాట చెప్తున్నాను. తమకు కావలసిన దాన్ని సాధించుకోవడానికి కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు. మనం ఊహించని బహుమతులతో మనల్ని మురిపించడం, మనము కోరుకొని వాటిని కూడా మనకు తీసుకొచ్చి ఇచ్చి మనల్ని వాళ్ళ ప్రేమలో దింపుకోవడం లాంటివి చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక్క నిమిషం ఆలోచించండి. ప్రపంచంలో కల్మషం లేనిదంటే తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే. సరే, మనం కథలోకి వెళ్ళిపోదాం. కుందేళ్ల గుంపు అనుకున్నట్టే ఆ ఇంటి చుట్టూ వల పన్నింది. కత్తులు అన్ని సిద్ధం చేసుకున్నాయి. కుందేళ్ల గుంపుపై ఒకేసారి తోడేళ్ల గుంపు దాడి చేసింది. చెల్ల చెదరుగా పరిగెడుతున్న ఆ కుందేళ్లను సైతం, వలలో చిక్కుకున్న వాటిని సైతం అవి తమ ఆహారంగా స్వీకరించాయి. అనవసరంగా ఒక చిన్న కుందేలు చేసిన జీవితానికి కుందేలు కుటుంబంతో పాటు కుందేలు యొక్క కుటుంబ పరివారం కూడా నాశనమైంది. కాబట్టి మిత్రులారా, ఈ కథను నేను ఎక్కువగా కొనసాగింపు చేయను. ఈ కథను బట్టి మీకు అర్థమైన నీతిని నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి నీతిని బోధించే, జ్ఞానాన్ని పెంపొందించే కథల కోసం, తెలుగు కవితల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో చేయండి. మీలో ఒక్కడు మీ దూడపాక శ్రీధర్. చివరిగా ఒక మాట, టాలెంట్ ఎవరి సొత్తు కాదు మిత్రమా.